శివ శివ ఎవడ శివ? ఆఫ్టర్ ఆల్ ఓ స్టూడెంట్. 2 లారీల జనాన్ని తీసుకెళ్ళి నరికేయండి. 1990 దశకంలో ఈ డైలాగ్ ఎంత హల్చల్ చేసిందో. ఆ డైలాగ్ చెప్పిన నటుడి హావభావాలను, నటనా శైలి చూసి ఓ మంచి నటుడు దొరికాడు అని అందరూ అనుకున్నారు. ఆ నటుడి పేరు రఘువరన్. విలనీకి ఆయన కొత్త అర్థం చెప్పారు. నిజానికి శివ రఘువరన్ తొలి సినిమా కాదు. మెగాస్టార్ చిరంజీవి నటించిన పసివాడి ప్రాణంలో వికలాంగుడైన విలన్గా ఆయన్ని చూసి మంచి నటుడు అని అన్నారు. కానీ శివ చిత్రం తర్వాతే రఘువరన్ తెలుగులో బిజీ అయ్యారు. భయంకరమైన మేకప్, అరుపులు, కేకలతో సాగిపోతున్న ప్రతినాయకుల ధోరణికి ఆయన అడ్డుకట్ట వేశారు. ట్రెండ్కు అనుగుణమైన ఆహార్యంలో కనిపిస్తూ, ఆధునిక శైలిలో మాట్లాడుతూ, తేనె పూసిన కత్తి లాంటి విలన్గా కనిపించడం రఘువరన్ పద్ధతి. మిమిక్రీ ఆర్టిస్టులు కూడా ఆయన వాయిస్ను అనుకరించేవారంటే రఘువరన్ ఎంత పాపులరో అర్థం చేసుకోవచ్చు. రఘువరన్ సొంత ఊరు కోయంబత్తూరు. ఆయన పుట్టి పెరిగి చదువుకున్నది అక్కడే. వాళ్ళ నాన్నగారిది హోటల్ వ్యాపారం. సాయంత్రం కాలేజీ నుంచి తిరిగి రాగానే హోటల్లో కూర్చోమనేవారు వాళ్ళ నాన్న. కానీ ఎప్పుడు రఘువరన్ ఆ పని చేయలేదు. బిఏ సైకాలజీ చేసిన ఆయనకు ఏదో సాధించాలని ఉండేది. అందుకే డిగ్రీ పూర్తయ్యాక మద్రాసు వచ్చి ఫిలిం ఇన్స్టిట్యూట్లో చేరారు. రఘువరన్ తొలిసారిగా 1981లో వచ్చిన తమిళ చిత్రం ఏలావదు మనిదన్లో నటించారు. ఆ చిత్రం విడుదలయ్యాక ఆయన్ని హీరోగా నటించమని చాలామంది అడిగారు. ఒక సినిమాలో హీరోగా ఛాన్స్ వచ్చింది కూడా. అయితే కథ ఏమిటని అడగటం తప్పయింది. నువ్వు చేసింది ఒకే ఒక్క సినిమా, కథ నీకు మొదట చెప్పాలా? అంత సీనుందా అని రఘువరన్ను బాగా హత్య చేశారు. దాంతో హీరో అనే పదం మీదే ఆయనకు విరక్తి కలిగింది. దాని జోలికి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నారు. రఘువరన్ నటించిన తొలి తెలుగు చిత్రం కాంచన సీత. దర్శకరత్న దాసరి నారాయణరావు ఆయన్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఆ తర్వాత మిస్టర్ భరత్ చిత్రంలో ఆయన నటించిన పూర్తి గుర్తింపు తెచ్చిన సినిమా పసివాడి ప్రాణం. పోలియో వ్యాధిగ్రస్తుడైన ప్రతినాయకుడిగా నటించారు. ఆయనకి, బేబీ సుజితకు, చిరంజీవికి మధ్య సాగే సన్నివేశాలు ప్రేక్షకుల్ని కట్టిపడేశాయి. రఘువరన్ నట జీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం శివ. అందులో భవానీ పాత్రలో ఆయన ఒదిగిపోయిన తీరు ఎన్నో అవకాశాలను తీసుకొచ్చింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 200కు పైగా చిత్రాల్లో నటించారు రఘువరన్. తెలుగులో దాదాపు 25 చిత్రాల్లో నటించారు. కేవలం ఆయన విలన్ పాత్రలకు పరిమితం కాలేదు. సుస్వాగతం చిత్రంలో పవన్ కళ్యాణ్కు తండ్రిగా నటించారు. అంజలి సినిమాలో చిన్న పాపకు తండ్రిగా రఘువరన్ నటించిన తీరు అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలు అందుకుంది. ఎన్టీఆర్ నాగా, జగపతి బాబు ఆహా చిత్రాలలో రఘువరన్ అద్భుతంగా నటించి పేరు తెచ్చుకున్నారు. తలైవా రజనీకాంత్, రఘువరన్ మంచి స్నేహితులు. ఆయన నటించిన అనేక చిత్రాల్లో విలన్గా నటించారు రఘువరన్. భాషా చిత్రంలో ఆంటోనీ పాత్ర ప్రేక్షకులకు బాగా నచ్చింది. ముత్తు, అరుణాచలం వంటి చిత్రాల్లో కూడా రఘువరన్ నటించారు. శంకర్ దర్శకత్వం వహించిన ప్రేమికుడు, ఒకే ఒక్కడు చిత్రాల్లో ఆయన అభినయం అందరినీ అలరించింది. ఒకే ఒక్కడు చిత్రంలో ముఖ్యమంత్రిగా నటించారు. ఆయన వయసుకు మించిన పాత్ర అది. అయినా ఛాలెంజ్గా తీసుకున్నారు. దానికోసం చాలా హోంవర్క్ చేశారు. టీవీల్లో మంత్రులు మాట్లాడే విధానాన్ని, వారి మేనరిజమ్స్ పరిశీలించి ఆ పాత్ర ఎలా పోషించాలో డిసైడ్ అయ్యారు. శివ తర్వాత నాగార్జున నటించిన ఆజాద్, రక్షకుడు, మాస్ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించారు.
ఆజాద్ చిత్రంలోని పాకిస్తానీ టెర్రరిస్ట్ పాత్ర కోసం టెర్రరిస్టుల వీడియో క్లిప్పింగ్స్, ఫోటోలు సేకరించి చూశాక ఆ పాత్ర పోషించారు రఘువరన్. చిత్రం రష్ చూసి నాగార్జున ఆయన్ని అభినందించారు. డైలాగ్ చెప్పే తీరులో రఘువరన్ ప్రత్యేకతే వేరు. స్పష్టంగా వినిపించేలా ఆయన డైలాగ్ చెప్పేవారు. మాటకి మాటకి మధ్య కొంత గ్యాప్ ఇచ్చేవారు. అందుకే ఈ పద్ధతి ప్రేక్షకులకు బాగా నచ్చింది. అయితే మొదట్లో రఘువరన్కు ఉన్న చెడు అలవాట్లు ఎవరికీ ఉండేవి కావు. సారా పొట్లం నుంచి స్టార్ హోటల్లో దొరికే మద్యం వరకు తాగేవారు. అమ్మాయిల వెంట తిరిగేవారు. ఏమి చేయాలనిపిస్తే ఎలాంటి జంకు లేకుండా చేసేసేవారు. ఈ విషయాలు తనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు రఘువరన్. అటువంటి వ్యక్తి పూర్తిగా మారిపోయి కొత్త జీవితం ప్రారంభించారు. మందు కాదు కదా, సిగరెట్ కూడా మానేశారు. ఈ మార్పుకు ఆయన జీవితంలోకి ప్రవేశించిన నటి రోహిణి కూడా ఒక కారణం. రోహిణితో ఆయన వివాహం రహస్యంగా జరగడం గమనార్హం. ఒకరినొకరు అర్థం చేసుకున్నాక పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం అందరికీ తెలిస్తే అడ్డంకులు వస్తాయేమో అనే భయంతో ఎవరికీ చెప్పకుండా 1996 ఆగస్టు 23న తిరుపతిలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వీరి పెళ్లి విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ దంపతులకు ఒక కుమారుడు రిషివరన్. అయితే 2004లో రఘువరన్, రోహిణి విడిపోయారు. వీరిద్దరూ విడిపోవడానికి రఘువరన్ మళ్ళీ మద్యానికి, మత్తు పదార్థాలకు బానిస కావడమే కారణం అంటారు. విడాకుల అనంతరం రఘువరన్ కర్ణాటకలోని ప్రకృతి ఆశ్రమంలో చేరి చికిత్స పొందారు. తమిళంలో ఒక మనిదనిన్ కథై అనే టీవీ సీరియల్లో నటించారు రఘువరన్. ఇందులో మద్యానికి బానిసైన వ్యక్తి వ్యక్తిగత జీవితంలో ఏం కోల్పోతాడో చూపించారు. ఈ కథ రఘువరన్ జీవితానికి దగ్గరగా ఉంటుంది. 2008 మార్చి 19న రఘువరన్ కన్నుమూశారు. ఆయన స్వరపరిచి పాడిన 6 పాటలను రఘువరన్ ఏ మ్యూజికల్ జర్నీ పేరుతో రోహిణి, తనయుడు సాయి రిషి ఒక ఆల్బమ్ తయారు చేశారు. ఈ ఆల్బమ్ను రఘువరన్ స్నేహితుడు రజనీకాంత్ విడుదల చేశారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.